పెట్టడం అట్లాగే రకరకాలుగా ప్రవర్తించడం అనేది చాలా దారుణంగా ఉంది. అట్లాగే ఈరోజు మేము నిన్న పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టినా అవి రిసీవ్ చేసుకుని వాటి మీద ఎటువంటి చర్య తీసుకోకపోవటం, మేము అన్నదేంటి వాళ్ళు చెప్పేది ఏంటి. జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ నంద్యాలను బాగు చేస్తా అన్నారు, ఇన్ని రకాలుగా బాగు చేస్తా అన్నారు. అది దానికి సందర్భం లేకుండా ఒట్టి జగన్మోహన్ రెడ్డి గారు కాల్చి చంపేస్తామని అన్నారనే ఒకే నైపంతో చేయటం అనేది చాలా దారుణం. అట్లాగే ఇవాళకి ఛాలెంజ్ చేస్తున్నాం, చక్రపాణి గారు రిజైన్ చేసి పార్టీలోకి రమ్మని స్టేజీ మీద ఆయన ఇచ్చారు. రిజైన్ చేసి పత్రాలు జగన్మోహన్ రెడ్డి గారికి అందించారు. అదే ఛాలెంజ్ని వాళ్ళు స్వీకరించి ఈ ధర్నాలు ఎదురు తిరగటం వాళ్ళకి దాన్ని స్వీకరించి అట్లాగే దాని మీద అట్లాగే 21 మందిని ఎటువంటి పరిస్థితుల్లో రాజీనామా చేయించి ఎలక్షన్కి రమ్మనండి, ఎలక్షన్కి వచ్చి మా ఛాలెంజ్ని స్వీకరించమని చెప్పి మనవి చేసుకుంటాం. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి చూస్తుంటే అందరూ కూడా తలదించుకునే విధంగా ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆఖరికి ప్రభుత్వం కూడా ప్రతిపక్ష నేత లేవనెత్తిన సమస్యలకి లేవనెత్తిన ప్రశ్నలకి సమాధానం చెప్పుకోలేని అసహాయ పరిస్థితుల్లో తమ తప్పిదాలని కప్పిపుచ్చుకోవటం కోసం ఏ విధంగా విషయాన్ని పక్కదారి పట్టిస్తుందో ఒకసారి మనందరం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. నంద్యాల ఎన్నికలున్నాయి. 3 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో వచ్చిన ఉప ఎన్నిక, ఆ ఎన్నికల్లో తప్పుకోకుండా ప్రజలకి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో, లేదు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏదైతే హామీలు ఇచ్చారో ముఖ్యమంత్రి గారు, ఆ హామీల పరిస్థితి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నంద్యాలలో పెట్టిన భారీ బహిరంగ సభను చూసి చెమటలు పట్టి వణుకు పుట్టిన తెలుగుదేశం నాయకులు ఏ విధంగా పిచ్చి పిచ్చి ప్రలాపనలు పేలుతున్నారో, ఏ విధంగా రోడ్ల మీద పడుతున్నారో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. నేను ఏదైతే తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మోసం చేసింది ఈ రాష్ట్ర ప్రజల్ని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎలాగో తొంగలో తొక్కింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకి కూడా ఏదో మేలు చేస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, చేతి వృత్తుల వాళ్ళు కానివ్వండి, దళితులు కానివ్వండి, బలహీన వర్గాలు కానివ్వండి, అందరినీ మోసం చేసింది. ఆ మోసం ఒక పక్క, ఏ జిల్లాలో అయితే ఉప ఎన్నిక జరుగుతుందో ఆ జిల్లాలో కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా సాక్షిగా మీరు 28 హామీలు ఇచ్చారు. ఎయిర్పోర్ట్ అన్నారు, టెక్స్టైల్ పార్క్ అన్నారు, IIIT అన్నారు, ఇంకా రకరకాలుగా రైల్వే వ్యాగన్ వర్క్షాప్ అన్నారు, ఇంకా చాలా ఉర్దూ యూనివర్సిటీ అన్నారు, ముస్లిమ్స్ కోసం ఉర్దూ యూనివర్సిటీ అన్నారు. ఈ విధమైన 28 హామీలు ఇచ్చారు. వీటిలో ఎన్ని నెరవేర్చారని కూడా ప్రశ్న అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 4 రోజుల్లో మాట్లాడిన మంత్రి కానీ, ఈ 4 రోజుల్లో మాట్లాడిన ఎమ్మెల్యే కానీ కనీసం దానికి 28లో మేము 10 చేశాము, 15 చేశాము, లేదా 1 చేశాము అని చెప్పే ధైర్యం ఎవరైనా చేశారా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను నేను. అంటే ఎన్నికల్లోకి వెళ్ళేటప్పుడు తాము చేసిన కార్యక్రమాలు, తాము ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేర్చారో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఈ 28 హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చుకోకుండా చెప్పారు. వీటన్నిటి మూలంగా కర్నూలు జిల్లాలో లక్షలాది ఉద్యోగాలు వస్తాయి, ఎయిర్పోర్ట్ నిర్మిస్తానన్నారు, టెక్స్టైల్ పార్క్ అన్నారు, IIIT అన్నారు,
ఇంకా ఉర్దూ యూనివర్సిటీ అన్నారు. ఈ 28లో ఒక్కటన్నా అమలు చేశారా? మీరు ఆశ పెట్టింది ఏమిటి? ఈ హామీలన్నీ నెరవేరిస్తే కర్నూలు జిల్లా పూర్తిగా సర్వతోముఖ అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కదా మీరు చెప్పింది. అంటే మీరు ఎటువంటి అభివృద్ధి కర్నూలు జిల్లాలో చేయలేదని చెప్పేసి మీరు ఒప్పుకుంటున్నారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఎన్నికల హామీలు ఏ విధంగా మోసం చేశారో రైతాంగం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మీరు చేసిన మోసాన్ని ఉటంకిస్తూ ఒక ఉపమానం చెబితే దాని గురించి గింజుకుంటున్నారే. మీరు చేసిన అబద్ధపు హామీల మూలంగా, మీరు ఇచ్చిన హామీని అమలు చేయకపోవటం మూలంగా అనేక మంది పేద రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారే. ఆ హత్యలకి ఆత్మహత్యలకి మీరు బాధ్యులు కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. దానికి సమాధానం చెప్పరు మీరు. అదేవిధంగా మీరు నిర్వహించిన పుష్కరాలలో కేవలం మీ మూలంగా మీరు ఏదైతే సినిమా తీయాలని మీ ముఖారవిందాన్ని టీవీల్లో చూపించుకోవాలని ఏదైతే ప్రయత్నం చేశారో, షార్ట్ ఫిలిం తీయాలని సినిమా డైరెక్టర్లు తీసుకొచ్చి అక్కడ ఒక పరిస్థితిని నెలకొల్పారో, ఆ పరిస్థితి మూలంగా చనిపోయిన వాళ్ళకి ఈ రోజుటి వరకు కూడా దాని మీద ఏ విధంగా చనిపోయారని కమిటీ వేశారు కదా, దాని మీద సమాధానం చెప్పరా మీరు? అదేవిధంగా నంద్యాలలో మేము 1200 కోట్ల జీవోలు ఇచ్చాము, మేము అభివృద్ధి చేసేస్తున్నామని చెప్పారే. అయ్యా, మీరు ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, మీరు ఈ విధమైన వివక్షాపూరితమైన పరిపాలన చేయొచ్చా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. సరే, మా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలు పక్కన పెట్టండి, మీ అధికార పక్ష శాసనసభ్యులు ఉన్న నియోజకవర్గాల్లో ఈ రోజుటి వరకు ఎన్ని కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేశారో ఒక వైట్ పేపర్ విడుదల చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఎన్నికలు వచ్చింది కాబట్టి మీ రాజకీయ స్వార్థం కోసం ఒకేసారి ఒకే నెలలో 1200 కోట్ల రూపాయలకి 2-3 నెలల కాలంలో 1200 కోట్ల రూపాయలకి జీవోలు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నామంటే మీకు రాష్ట్ర లేకపోతే నియోజకవర్గ అభివృద్ధి గురించి మీకు ఏమన్నా చిత్తశుద్ధి ఉందనిపిస్తుందా, లేకపోతే కేవలం ఓట్ల కోసం ఇది చేస్తున్నారని చెప్పేసి అనిపిస్తుందా? ఒక్కసారి సమాధానం చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీరు 1200 కోట్లు ఒకటే నియోజకవర్గంలో ఇవ్వగలిగినప్పుడు, మీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత గొప్పగా ఉన్నప్పుడు, మీరు మిగతా నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా అభివృద్ధి కోసం వెళ్తున్నాం అని చెప్పేసి జబ్బలు కొట్టుకుని మీ పార్టీలో చేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుల నియోజకవర్గాల్లో ఎన్ని కోట్లు అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెట్టారో వైట్ పేపర్ విడుదల చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆఖరికి మోసం చేసి ఏ పార్టీ జెండా మీదైతే గెలిచి వెళ్ళారో వాళ్ళైనా చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మేము ఈ నియోజకవర్గాల్లో ఎన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పేసి మీరు దానికి సమాధానం చెప్పరే. మీకు దమ్ముంటే చెప్పండి. ఈరోజు మంత్రులు కూడా చెప్తున్నారు, ఏంటో జగన్ గారు ఇట్లా అన్నారు, కాల్ చేయమన్నారు, లేకపోతే అరాచక శక్తులు అని చెప్పేసి. అరాచకం గురించి మీ ప్రభుత్వం ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది ప్రతిపక్ష నాయకులు పొట్టను పెట్టుకున్నారో మర్చిపోయారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నా తెలుగుదేశం వాళ్ళని. ఆఖరికి నారాయణ రెడ్డి గారు అని చెప్పేసి మా పార్టీ కోఆర్డినేటర్ని చంపేశారు. దాదాపు 18-20 మందిని పొట్టన పెట్టుకున్నారే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని. అనేక వందల మందిని అనేక కేసులు ఎక్కించి, ఎస్సీ ఎస్టీ కేసులు, రౌడీ షీట్లు, లేకపోతే బైండోర్ కేసులు, అనేక విధాలుగా వాళ్ళ మీద దౌర్జన్యం చేయటం, ఇవన్నీ చేస్తున్నారే. ఇవన్నీ మీకు కనపడతలేదా మంత్రి సోదరులారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు నైతికత గురించి మాట్లాడుతున్నారు, సభ్యత గురించి మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడేది? అచ్చెన్నాయుడు గారు. ఆఖరికి అచ్చెన్నాయుడు గారు కూడా సభ్యత సంస్కారం గురించి మాట్లాడుతున్నారంటే అసలు ఏమనుకోవాలో ఒక్కసారి ఆలోచించేయమని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. మీరు సాక్షాత్ అసెంబ్లీలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కించపరుస్తూ వ్యక్తిగతంగా దూషణలు దిగారో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూడలేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. మీరు ఎంత నీచంగా, కుసంస్కారంగా, అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడుతూ ఒక ప్రతిపక్ష నాయకుడిని సభలో, నాయకుడు సభాపక్ష నాయకుడి తర్వాత ప్రతిపక్ష నాయకుడే ముఖ్యమైన వ్యక్తే, ఆయన గురించి మీరు ఏ విధంగా మాట్లాడారో మర్చిపోయారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మరి ఎందుకో ఈ మధ్య మీ నోరు మూసుకుపోయింది. మళ్ళీ అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కన్సర్న్లో పడదామని చెప్పేసి ఎందుకు ఈ మధ్య మీరు అందరూ కూడా చూసుంటారు. ఒక 3-4 నెలల నుంచి ఆయన నోరు పడిపోయింది, ఎక్కడ కూడా కనపడతల అచ్చెన్నాయుడు గారు. మళ్ళీ ఇది ఒక అవకాశం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే మళ్ళీ
చంద్రబాబు నాయుడు గారు వీపు తడతారని చెప్పేసే ఉద్దేశంతో నువ్వు మాట్లాడుతున్నావే. నేను అడుగుతా ఉన్నాను, యనమల రామకృష్ణుడు గారు కూడా ఈరోజు దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా రామకృష్ణుడు గారు, మీరు చాలా సీనియర్ మంత్రి, మీరు జవాబు చెప్పాల్సిన వాటికి మాత్రం మీరు తప్పించుకుంటారు. ఈ జగన్ గారు ఏదో ఒక మాట అన్నారని అది సందర్భాన్ని బట్టి అన్నా కూడా దాన్నే హైలైట్ చేస్తానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా ఆర్థిక మంత్రి గారు, మీరు రైతాంగానికి 3వ విడత రుణమాఫీ డబ్బులు వేస్తానన్నారే అకౌంట్స్లో రైతులకి, ఈ రోజు వరకు కూడా పడలా. రైతుల అకౌంట్లో ఒక్క పైసా కూడా పడలా. రైతులు ఏ విధంగా వ్యవసాయం చేసుకుంటారనుకుంటున్నారు రామకృష్ణుడు గారు? మీ అభివృద్ధి కార్యక్రమాలు ఏంటో ఒక్కసారి వివరించండి. మీరు ఒక్క నియోజకవర్గంలో 1200 కోట్లు పెట్టినప్పుడు మిగతా నియోజకవర్గాల్లో ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేశారో ఒక్కసారి చెప్పండి. మీరు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దలేరు, కానీ మీరు అక్కడ పరిస్థితి అంతా కూడా పక్కదోవ పట్టించడం కోసం మీరు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా మాట్లాడతారా? ఏదో ఒక చిన్న విషయాన్ని బట్టి రాస్తా రోకోలు లేకపోతే దిష్టి బొమ్మలు చేస్తారా? అయ్యా రామకృష్ణుడు గారు లేదా చంద్రబాబు నాయుడు గారు, మీరు నంద్యాల ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని గాలికి వదిలేసిన విషయం వాస్తవా కాదా? ఎవరైనా మీ మంత్రి కానీ మీ అధికారులు కానీ అసలు పరిపాలన గురించి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఏమైనా ఆలోచించి ఏమైనా నిర్ణయాలు తీసుకుంటున్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. ఈరోజు చాలా ప్రాంతాల్లో, డెల్టా ప్రాంతంలో కొద్దిగా పర్వాలేదు, కానీ చాలా ప్రాంతాల్లో నీరు అందక పంటలు ఎండిపోతున్న విషయాన్ని మీరు ఎప్పుడైనా సమీక్ష చేశారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. ఈరోజు రైతాంగం డెల్టాలో కూడా వారి వ్యవసాయ అవసరాల కోసం రైతాంగం పండించిన పంటను అమ్ముకుని దాన్ని పెట్టుబడిగా పెడతాడు వచ్చే పంటకి, రాబోయే పంటకి. ఈరోజు మినుము బస్తా కనీసం 3,500 4,000 రూపాయలకు కూడా కొనే దిక్కు లేదు. దాని గురించి ఎప్పుడైనా సమీక్ష చేశారా? ఇది సమయం. ఖరీఫ్ సీజన్కి మీరు బ్యాంకుల నుంచి ఎలాగో రుణాలు ఇప్పిస్తలేదు. మీ అబద్ధపు హామీల మూలంగా బ్యాంకులకు వెళ్ళటం కూడా మానేశారు రైతాంగం. మరి వారు చేయాల్సింది ఏమిటి? గత రబీలో పండించిన పంటను అమ్ముకుని ఖరీఫ్కి వాడుకుంటాడు. ఈరోజు రబీలో పండించిన మినువులు కానివ్వండి, అంతకుముందు నిల్వ ఉంచుకున్న మినువులు కానివ్వండి, కొనే దిక్కు లేదు. కేవలం 3,500 4,000 రూపాయలకి దోచుకుంటున్నారు రైతుల్ని బ్రోకర్లు. మీరు దాని గురించి ఏం పట్టించుకోరు. కృష్ణా జిల్లాలో కొన్ని వేల ఎకరాల్లో సుబాబులు వేశారు. వేసి 4 సంవత్సరాలు అయింది. ఈ రోజున వరకు కూడా ఒక కర్ర కొట్టే పరిస్థితి లేదు. ఆ రైతాంగం ఏమైపోవాలండి? కొన్ని వేల కుటుంబాలు, లక్షల మంది దాని మీద ఆధారపడేవాళ్ళు. వాళ్ళ పిల్లల అవసరం కోసమో, వాళ్ళ గృహ అవసరాల కోసమో, వాళ్ళ వైద్య ఆరోగ్య అవసరాల కోసమో, లేకపోతే వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు, చదువులు, వీటి అన్నిటి గురించి ఎక్కడి నుంచి వాళ్ళు డబ్బు చేసుకుంటారో ఆలోచించారా రామకృష్ణ గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఇకపోతే ఆఖరికి మొన్నటి వరకు విజయవాడలో జైత్యాత్ర చేసినట్టు దాదాపు 40 గుడుల్ని ధ్వంసం చేసేశారు మీరు. నిన్నగాక మొన్న రాత్రి ఏమంటే డిమాలిషన్, మీరు నిజంగా చట్ట ప్రకారం కనుక డిమాలిషన్ చేస్తూ ఉంటే, మీరు ప్రజలకి న్యాయమైన వాళ్ళకి ఇచ్చేసి డిమాలిషన్ చేస్తూ ఉంటే, ఒక పవిత్ర స్థలాన్ని, ప్రార్థనా స్థలాన్ని రాత్రి 2 గంటలకు వచ్చి ఎవరు లేకోకుండా, ఎవరు దగ్గరికి రాకోకుండా దాదాపు 500-600 మందిని పోలీసుల్ని వినియోగించి ఆ ప్రార్థనా స్థలంలో కేవలం ప్రార్థనలోనే జీవితాన్ని వెలువరుస్తున్న ముస్లిం సోదరుల్ని నోరు మూసి బలవంతంగా జీపుల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఎందుకు మసీదును ధ్వంసం చేయాల్సి వచ్చింది చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. మీకు మత సాంప్రదాయాల్ని గౌరవించే మనస్తత్వం లేదు. మత సాంప్రదాయాల్ని కించపరుస్తారు మీరు. అవసరమైతే మీ అవసరం కోసం గుళ్ళను కూడా నాశనం చేస్తారు, మసీదును నాశనం చేస్తారు. ఆఖరికి ఎంత అమానుషం అంటే, దాంట్లో ఉన్న పవిత్రమైన ఖురాన్ ప్రతులను కూడా ధ్వంసం అవుతున్నా కూడా దాని గురించి పట్టించుకోకుండా నిన్న చూపించాను మీకు టీవీలో కూడా కొంతమంది విలేకరులకి. ఖురాన్లో పేపర్లు అన్నీ కూడా చెల్లాచెదురుగా అక్కడ పడిపోయినాయి. వారు చనిపోతే ఏదో మంచం ఉంటుందంటే వాళ్ళ మతాచారం ప్రకారం
దాన్ని కూడా తీసుకుంటానికి అవకాశం ఇవ్వకుండా మీరు అర్ధరాత్రి 2ంటికి ఎందుకు చేశారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. అంతేకాదు నిన్నటికి మొన్న గుడివాడలో దళితుల్ని దాదాపు 10-15 మందిని తీవ్రంగా గాయపరిచి వాళ్ళ తలకాయలు పగలగొట్టి మీ అధికారుల సహకారంతో చేస్తూ ఉంటే ఈ జిల్లా మంత్రులందరూ కూడా వెధవలైపోయి జిల్లా ప్రజల్ని గాలికి వదిలేసి ఏం జరిగినా మాకు సంబంధం లేదు, మాకు ముడుపులని చెప్పేసి ఉన్నారే. ఇదా మీరు చేసేది అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. కేవలం తప్పుడు రికార్డులు సృష్టించి మేము పర్మిషన్ ఇచ్చేసామని చెప్పేసి దళితులు కొన్ని నెలల నుంచి ఆందోళన చేస్తున్నా కూడా చేపల చెరువులు తవ్వించి మీరు వాళ్ళ మీద దౌర్జన్యం చేపించారు రైతులతో, భూస్వాములతో. ఇటువంటి అన్నీ కూడా చూస్తా వీటన్నిటిని కూడా గాలికి వదిలేసి రైతులు పడే కష్టాలని గాలికి వదిలేశారు. మహిళలు, మరి నిరుద్యోగులు, వీళ్ళందరినీ కూడా గాలికి వదిలేసి ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయని చెప్పేసి ఎన్నికల్లో ఏమీ చెప్పుకోలేక మొన్న జరిగిన బహిరంగ సభతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం అని చెప్పేసి ప్రతి నోటా నంద్యాలలో వస్తుంది కాబట్టి ఏ విధంగా చేయాలా అని చెప్పేసి పక్కదో పట్టిస్తానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక కామెంట్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు. మీకు సిగ్గు, మీకు ధైర్యం, మీకు ఏమన్నా ఉంటే, పౌరుషం ఉంటే 40 గంటల సేపు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రతిదాన్ని కూడా ఎండగట్టారు. మీ అధర్మ పరిపాలన గురించి మరి ఉపమానాలతో ఖురాన్లో ఏం జరిగింది ధర్మం పట్ల, హిందూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏ విధంగా చేశారు అన్నీ కూడా సోదాహరణగా చెప్పారు. మీకు దమ్ముంటే, మీరు ధర్మబద్ధమైన పరిపాలన అయితే మీరు దానికి సమాధానం చెప్పండి. కర్నూలు జిల్లాలో జాతీయ జెండా సాక్షిగా మీరిచ్చిన హామీల్లో ఏ మేరకు అమలు చేశారో కర్నూలు జిల్లా సోదరులకి సమాధానం చెప్పి ఓటు అడగండి. మీకు దమ్ముంటే, మీకు ఏదైనా నైతిక విలువల మీద ఉంటే, మీకు ఏదైనా నైతిక విలువల మీద గౌరవం ఉంటే మీ 20 మంది శాసనసభ్యులతో ఇప్పుడే చెప్పండి, ఎన్నిక అయిపోగానే మేము రాజీనామా చేపిస్తాం, వాటికి కూడా ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి ధైర్యంగా ప్రకటించి అక్కడ ఓటు అడగండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేగాని మీరేదో పక్కదో పట్టిస్తానికి అసలైన విషయాన్ని మరుగున పరిచేసి ఇటువంటి ప్రచారం చేస్తాం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మేము ఒక్కసారి అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కాల్ చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా కొత్తలాడుతున్నారు. మేము ఒక్కసారి అంటే వాళ్ళు 10 సార్లు అంటున్నారు. ఎక్కడ కాలుస్తారు? నార్త్ పార్టీతో కలుస్తారా? AK-47తో కలుస్తారా? ఎప్పుడు కలుస్తారు? మమ్మల్ని ఎప్పుడు రమ్మంటారని సోమిరెడ్డి గారు అడుగుతున్నారు. అంటే వాళ్ళకి ఎంత కక్ష ఉందో ప్రజలు కాదు, తెలుగుదేశం నాయకులకు కూడా ఎంత కక్ష ఉందో అర్థమైపోతా ఉంది. కాబట్టి మీరు అసలైన విషయాలు, ప్రజల్ని మోసం చేసిన విషయాల మీద సమాధానం చెప్పండి దమ్ముంటే అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మసీదులు వీటన్నింటినీ కూడా పడగొడతాం, వెంటనే ఆపండి అని చెప్పేసి మనం చేస్తున్నాం. వాళ్ళకి నష్టపరిహారం, రైతాంగానికి ఈ హామీల గురించి పట్టించుకోండి, కానీ ఇటువంటి ప్రేలాపనలు లేదా రాస్తారోకోలు ఇవన్నిటి కూడా నీచమైన రాజకీయాలకి దిగదారుదని చెప్పేసి డిమాండ్ చేస్తాం. 100% మీరైనా అడగండి, అసలు మీరు కూడా అడగాలి. గంట సేపు సాక్షిగా ఇచ్చిన హామీలు 28 హామీలు ఉన్నాయి. దాంట్లో ఒక్కటైనా అమలు పరిచారా? దాదాపు 600 హామీలు ఇచ్చారు ఎన్నికల హామీల్లో. సంతృప్తికరంగా మీ స్పిరిట్ ఏదైతే హామీలు ఇచ్చారో ఆ స్పిరిట్కి అనుగుణంగా ఒక్క హామీనైనా సరే నెరవేర్చారా? మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. నంద్యాలలోనే పెట్టండి. ఇప్పుడు ఈ టీవీలో వేరే సెంట్రల్ లెక్కల మీరు నవనిర్మాణ దీక్ష చేస్తే మీ ఇదేంటో ప్రజలకు అర్థమైపోయింది. ఒక్క కుర్చీలో కూడా ఒకరు కూర్చోబెట్టిన పరిస్థితి. ఈరోజు నంద్యాల రండి, నంద్యాల సెంటర్లోనే ఏదైతే బహిరంగ సభలో జగన్ రెడ్డి గారు మాట్లాడారో అదే సభలో మీ హామీల గురించి, కర్నూలు ఇచ్చిన హామీల గురించి ఛాలెంజ్, పబ్లిక్ దీనికి డిబేట్కి సిద్ధంగా ఉన్నాం మేము. అంతేగాని దాని విషయాలన్నీ పక్కన పెట్టేసేసి ఈ 3 సంవత్సరాల ఐ థింక్ 3.5 సంవత్సరాలు అయింది. ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల 8 నెలల్లో నంద్యాలలో ఏ మేరకు అభివృద్ధి చేశారు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో కూడా మీకు దమ్ముంటే లెక్కలతో సహా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనం చేస్తాం. ఛాలెంజ్. మేము చెప్పేది ఏంటంటే మీరు కేవలం ఎన్నికల కోసమే 12 కోట్లు ఇచ్చారు, అంతేగాని మీకు నంద్యాల అభివృద్ధి మీద ఎటువంటి ఇది లేదు. మీరు అదేవిధంగా 20 మంది శాసనసభ్యులు వచ్చారు అంటే మీరు వాళ్ళు కూడా దురదృష్టవశాత్తు మరణిస్తే ఇద్దామని అనుకుంటున్నారా? ప్రజలు వాళ్ళ మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేని అన్నాడు, మేము కూడా పైకి ఎప్పుడు పోతామని నియోజకవర్గ ప్రజలు అనుకుంటారని. సో అటువంటిది కాకూడదు దేవుడి వల్ల. అంటే అటువంటి పరిస్థితుల్లోనే మీరు అభివృద్ధి చేస్తారా?
దానికి సమాధానం చెప్పమని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. రాఖీ పౌర్ణమి సందర్భంగా కూడా సోదరీమణులందరికీ కూడా నా యొక్క రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు మొదలు కింద స్థానిక నాయకుల వరకు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల బై ఎలక్షన్ నిమిత్తంగా బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ చేసిన అక్రమాలను కానీ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు కానీ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని పూర్తిగా ఎండగడితే వాటిని జీర్ణించుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో కించపరిచే విధంగా అగౌరవపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలుతున్నారు. తెలుగుదేశం నాయకులందరికీ కూడా నేను ఒకే ఒక సవాల్ విసురుతున్నాను. మీరు అన్యాయంగా అక్రమంగా దాదాపు ఇప్పుడు నంద్యాల ఎలక్షన్ ఏదైతే ఎన్నిక జరుగుతుందో దాంతో కలుపుకుంటే 21 మంది ఎమ్మెల్యేలని అక్రమంగా మీరు జాయిన్ చేసుకున్నారు. వాళ్ళలో 4గురికి మీరు మంత్రి పదవులు ఇచ్చారు. అది ఏ రాజ్యాంగంలో అయినా సరే వేరే పార్టీ వ్యక్తులకి మంత్రి పదవులు ఇవ్వండి, పార్టీ మార్చుకోండి అని చెప్పిన ఏదైనా రాజ్యాంగంలో రాసుందా? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగాన్ని కొత్తగా ఆయన ఏమన్నా సొంతంగా రాశాడా అనేది రాష్ట్ర ప్రజలు తెలియపరచాలా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాలలో శిల్పామోహన్ రెడ్డి గారు నంద్యాలలో ఎమ్మెల్సీగా జాయిన్ అవుతారంటే ఆయన ఒకే ఒక మాట చాలా ధైర్యంగా చెప్పాడు. అనా మీరు వస్తే కనుక మీకు ఏదైతే తెలుగుదేశం పార్టీ ద్వారా మీకు పదవి వచ్చిందో ఆ పదవికి రాజీనామా చేస్తే జాయిన్ అవ్వండి అని చెప్పనగానే శిల్పా చక్రపాణి రెడ్డి గారు కూడా ధైర్యంగా రానున్నది రాజన్న ప్రభుత్వం, తప్పకుండా ప్రజాప్రభుత్వం వస్తుంది కాబట్టి ఈ యొక్క పదవిని తృణప్రాయంగా ఏదైతే ఫార్మెట్ ఉందో స్పీకర్ ఫార్మెట్లో రాసి చైర్మన్ గారు కూడా పంపించడం జరిగింది. అదే నంద్యాలలో ఈరోజు బై ఎలక్షన్లో అఖిలప్రియ గారు తిరుగుతున్నారు. అఖిలప్రియ గారు ఎవరి ద్వారా ఎన్నుకోబడ్డారు, ఏ సింబల్ ద్వారా గెలవబడ్డారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అఖిలప్రియ గారు కానీ, ఆదినారాయణ రెడ్డి కానీ, సుజయ్ కృష్ణ రంగారావు కానీ, అమర్నాథ్ కానీ ఈ 4గురు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో గెలిచి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రులుగా చలామణి అవుతున్నారు. వీళ్ళకేమైనా సిగ్గు ఎగ్గు ఉందా? ముఖ్యంగా నా కాన్స్టిట్యున్సీలో జలీల్ ఖాన్ ఉన్నాడు. ఇక్కడ అతను కూడా వైఎస్ఆర్ ఫ్యాన్ సింబల్లో గెలిచాడు. సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద చవాకులు మారుతున్నాడు. ఏ మొహం పెట్టుకొని మీరు నంద్యాల వెళ్ళి బై ఎలక్షన్స్లో మీరు ప్రచారం చేస్తారు? అసలు మీకు సిగ్గుందా? ఫ్యాన్ సింబల్లో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గెలిచిన మీరు నంద్యాల బై ఎలక్షన్లకు వెళ్ళి సైకిల్ గుర్తుకి ఓటేయమని చెప్పడం అంటే ఇంతకంటే రాజకీయాల్లో నీచం అనేది ఏది లేదని చెప్పని మీ ద్వారా తెలుగుదేశం నాయకుల్ని నేను ప్రశ్నిస్తున్నాను. అంతే తప్ప ఈ రాష్ట్రంలో 2019 ఎన్నికలు ఎప్పుడు వస్తాయనేది ప్రజలందరూ కూడా చూస్తున్న పరిస్థితి. ఈరోజు ఈ చంద్రబాబు యొక్క వైఫల్యాలు రైతులు మొదలు రైతుల నుంచి మహిళలు, విద్యార్థులు, పిల్లలు, పాపలు అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళని ఆ రోజు మామను వెన్నుపోటు పరిచే విధంగా ప్రభుత్వాన్ని ఆ రోజు కోల్దోశాడో అదేవిధంగా ఈరోజు ప్రజల్ని వెన్నుపోటు పోసి ప్రజల్ని మోసం చేసి ఈరోజు ప్రభుత్వం మీద గతనెక్కాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడిని ఈరోజు నంద్యాల ప్రజలు నిలదీస్తున్నారు. ఎక్కడికి వెళ్ళా కానీ హామీలు అని చెప్పి మీరు చెప్పే మోసపోట హామీలు ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. 3.5 సంవత్సరాల నుంచి మీరు నంద్యాల వేపే చూడని వ్యక్తి భూమారెడ్డి చనిపోయిన తర్వాత బై ఎలక్షన్ వస్తాయని చెప్పని కొన్ని 100 కోట్లు 1000 కోట్లు అక్కడ మేము కొమ్మరిస్తాము, రోడ్లు వేస్తాము, అవి వేస్తామని చెప్తే ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఈరోజు. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారి సభ చాలా విజయవంతంగా అనుకున్న దానికంటే కూడా స్పందన ఎక్కువ రాబట్టి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం నాయకులందరూ కూడా గుబులు బయలుదేరింది. అందుకని ఏదైతే నంద్యాల ఎన్నికలు ఉన్నాయో తప్పకుండా అక్కడ వైఎస్ఆర్సీపీ విజయం తథ్యం.
నేను ఈ కాన్స్టిట్యూన్సీ విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యూన్సీ నుంచి మళ్ళీ అనేక సార్లు నేను జలీల్ ఖాన్కి సవాల్ ఇచ్చినాను. నువ్వు ఒక మనిషివైతే ఒక మానవ జన్మగా ఎత్తుంటే నీకు సిగ్గు నీకు యజ్జాలు ఉంటాయి కనుక తప్పకుండా నువ్వు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ సింబల్ మీద గెలిచావో దానికి రాజీనామా చేసి ఎన్నికలకు రా. అంతే తప్ప నువ్వు చౌకబారక రాజకీయాలు నీచ రాజకీయాలు చేస్తే మాత్రం పశ్చిమ నియోజకవర్గ ప్రజలు మాత్రం నిన్ను విడిచే ప్రసక్తి లేదు. అదేవిధంగా బొద్ద వెంకన్న మాట్లాడుతున్నాడు, అప్పుడప్పుడు ఏదో విధంగా మాట్లాడతాడు. ఇతను కనీసం వాళ్ళ కాన్స్టిట్యున్సీలు వాళ్ళ డివిజన్లో కార్పొరేట్ను గెలిపించుకున్న అసమర్థుడు బుద్ధ వెంకన్న. అటువంటి బుద్ధ వెంకన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడతాడా? పైరువీల ద్వారా నువ్వు ఎమ్మెల్సీ అవ్వాల్సింది తప్ప ప్రజల ద్వారా మీరు నాయకులు ఎప్పుడూ కాలేరు. ఏదో చంద్రబాబు నాయుడు గారు బొమ్మ పెట్టుకొని పార్టీ అధ్యక్షులు అవడం ఎమ్మెల్సీ తీసుకోవడం తప్ప నీకు కూడా దమ్ము ధైర్యం ఉంటే కనుక నీ డివిజన్లో కనీసం నీ డివిజన్లో కూడా నువ్వు కార్పొరేటర్ గెలిపించుకొని నీ సొంత సోదరుని గెలిపించుకొని అసమర్థుడివి నువ్వా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి మీద. వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. 3.5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలకి ఏమీ కూడా ఒరిగింది లేదు పెరిగింది లేదని చెప్పని మీ ద్వారా తెలుగుదేశం నాయకులకు హెచ్చరిస్తూ ఇక్కడి నుంచి కనుక మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కానీ మీరు మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు అని చెప్పని మీ ద్వారా నాయకుల్ని హెచ్చరిస్తూ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. ఏదైతే నవరత్నాల్ని